నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో సపోటాలండి. ఇవాళ నిన్న కోసారు. ఈరోజు ఏం చేస్తున్నామంటే ఇట్లా ఒక 300 ప్యాకెట్లు తయారు చేస్తున్నామండి. ఒక్కొక్క ప్యాకెట్లో 25 కాయలు ఉంటాయి. 25 అంటే 2 డజన్ల పైన. ఇలా 200 కవర్లు, 250 కవర్లు తయారు చేసి ఇక్కడ అట్లా క్రేట్లో పెట్టేసేసి సర్దేసేసి ఈ విధంగా క్రేట్లో పెట్టేసి మన ఒమేగా హాస్పిటల్కి పంపిస్తున్నామండి. ఒమేగా హాస్పిటల్కి ఈ పేషెంట్స్కి అనమాట. ఒక్కొక్కళ్ళకి 2 డజన్లు అంటే 25 కాయలు నియర్లీ ఇవి పంపించేస్తాం అనమాట. మొన్న లాస్ట్ వీక్ ఒమేగా హాస్పిటల్లోనే డాక్టర్లకి, పారామెడికల్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నర్సులు, ఆఫీస్ స్టాఫ్, వాళ్ళకు ఒక 250 కవర్లు పంపించాం మొన్న. ఇట్లాగే ఆ రోజు కొద్దిగా ఎక్కువ వేసామండి. ఆ రోజు 3 డజన్లు వేసాం. డాక్టర్లు ఉంటారు కదా, డాక్టర్స్ను, నర్సెస్, ఆఫీస్ స్టాఫ్, వాళ్ళకి పంపించాం 250 కవర్లు. ఇవాళ ఓన్లీ పేషెంట్స్ అండి. అక్కడ ఇన్ పేషెంట్స్, లోపల రూముల్లో ఉండేవాళ్ళు, క్యాన్సర్లతో బాధపడే పేషెంట్లకి ఇది సపోటాలు ఒకళ్ళకి 2 వేసి, అదే 25 చొప్పున ఇట్లా 250 కవర్లు, 250 నుంచి 300 దాకా అవుతాయండి. అవ్వచ్చు. ఆల్రెడీ 100 పైన అయిపోయినాయి, 150 ఇవి ఉన్నాయి. అంటే 250 కవర్ దాటుతాయి, 300 దాకా అవుతాయి. ఇట్లా ఇస్తూ ఉంటాం అనమాట. కవర్లు చేసి మా వాళ్ళే ఇట్లా ఎవరి కవర్ వాళ్ళకి ఇచ్చేటట్టు ఈజీగా. బసవతారకంగా కూడా ఇట్లాగే ఇస్తామండి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా మన దీంట్లో ఒమేగా గచ్చిబౌలి మెయిన్ రోడ్డుకు ఉంటుందండి. అక్కడ పేషెంట్లకు అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్తాను, సంబంధం నాకు నేను చెప్పాలండి. ఎందుకంటే కొంతమంది వీడియోల్లో చూస్తున్నాను, సోషల్ మీడియాలో ఒమేగా హాస్పిటల్ వంశీ గారిని కొంతమంది ఎక్కువ డబ్బులు తీసుకుని అట్లా విమర్శిస్తారు. తప్పండి. నేను చూశాను అక్కడ. మొన్న లాస్ట్ పంచడానికి వెళ్ళినప్పుడు కానీ మా రిలేటివ్స్కి ఒకళ్ళు క్యాన్సర్ ఉంటే తీసుకెళ్ళింది పేషెంట్ని అక్కడికి. అక్కడ ఒక్కొక్క మిషన్ 10 కోట్ల రూపాయలు ఖర్చు, 10 కోట్ల రూపాయలు ఖరీదైంది అంటండి. 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్ల రూపాయల మెషినరీలు అంటండి అవి. ఆ మెషినరీలు అంతంత ఖరీదు కాబట్టే వాళ్ళు డబ్బులు అంత తీసుకుంటారు. మనం ఎఫర్ట్ చేయగలిగితేనే మనం వెళ్ళాలండి, తప్పదు. ఎందుకంటే అది ఇవాళ రేపు హాస్పిటల్ అంటేనే 5 స్టార్ కల్చర్గా ఉంటుంది. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, ఆ డాక్టర్లు, ఆ స్టాఫ్ అంత మెయింటెనెన్స్ బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి అంత ఖర్చు ఉంటుంది. దానికి ప్రిపేర్ అయ్యే మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా బిల్లు ఎక్కువ వేసారంటే ఎట్లాగండి? ఎందుకు వేస్తారు అందరికంటే? చెప్పా కదా, ఒక మిషనరీ క్యాన్సర్లు చూసి ఆ మిషనరీ అదేదో నాకు తెలియదు, ఆ సిటీ స్కాన్, బోటీ స్కాన్ అంటారు. అవి ఒక్కోటి 10 కోట్ల రూపాయలు. దేశంలో ఎక్కడ లేని మిషనరీ వంశీ గారి దగ్గర ఉందట, మోహన్ వంశీ గారి దగ్గర ఉందంట. అంటే చూడండి మరి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందండి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది. డాక్టర్లు ఎంతమంది, స్టాఫ్ ఎంతమంది, ఆ 5 స్టార్ హోటల్లో లాగుంటుంది. అదే మనం కాదనుకుంటే ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడన్నా చూపించుకుంటే తక్కువ అవుతుంది. ఉస్మానియా కానీ కాదు. మనం ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఎక్కువైనాయి అంటే అవుతాయండి. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ప్రిపేర్ అయ్యాలా. ఇప్పుడు మనం ఎక్కడన్నా విజయవాడ వెళ్ళామనుకోండి, హైదరాబాద్ వెళ్ళామనుకోండి, ఒక చిన్న హోటల్లో దిగితే ఒక రేట్ ఉంటుంది. అదే 2 స్టార్ 3 స్టార్ హోటల్కి వెళ్తే ఒక రేట్ ఉంటుంది. అదే మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళండి, ఒక రేట్ ఉంటుంది. అదే మీరు పలక్నామాకి వెళ్ళండి, ఆ హోటల్ పలక్నామా ఉంటుంది, టాటా వాళ్ళు తీసుకున్నారు. అక్కడైతే 4 లక్షలు అంటే ఒక రూము. మరి దానికి తగ్గట్టే ఉంటాయి రూట్లు. మనం ఇష్టపడే వెళ్ళాలి. నేను అక్కడ సమర్థించకపోయినా మనం కొంత మానసికంగా ప్రిపేర్ అయ్యాలి. ఎందుకంటే మనం ఈ విషపూరితమైన ఆహారాలు తీసుకుంటున్నాం, ఈ కెమికల్స్ తింటున్నాం, అడ్డమైన కెమికల్స్ తింటున్నాం. ఆ కెమికల్స్ తింటం మూలాన విష రసాయనాలతో ఈ క్యాన్సర్లు ఇవన్నీ వస్తున్నాయి, పిచ్చి జబ్బులన్నీ వస్తున్నాయి, గుండె జబ్బుల దగ్గర నుంచి క్యాన్సర్ల దాకా. ఇవన్నీ తెచ్చుకుంటున్నాం, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, డబ్బులు అవుతున్నాయి అంటున్నాం. అట్లా కాకుండా మీరు తినకూడదండి. ఇవన్నీ మన ఈ విష రసాయనాల్లో పండిన పంట కాకుండా ప్రకృతి రసాయనాల్లో పండిన పంట తినండి, ఎంత బాగుంటుంది. మీ డబ్బులే రావు. పళ్ళు కానీ, ఆహారం కానీ అట్లా ప్రకృతి రసాయనాలు తీసుకోండి. ఇది చూడండి ఎంత బాగుంది చూసారా, ఎంత అసలు నజరగా ఉంది చూసారా. ఇవి సపోటాలండి, ప్రకృతి వ్యవసాయంలో పండించబడిన సపోటాలు. ఒక చెట్టు మీద 2.5 నుంచి 3,000 కాయగా వస్తుందండి మనకి. ఇది మొన్న ఇచ్చాము. ఈ ప్రతి సంవత్సరం ఇస్తానండి. కొన్ని ఏమైనా అనాశరణాలు ఉన్నాయి నాకు కొన్ని. మళ్ళా మేడ్చల్లో జేఎస్ఎన్ ఓల్డేజ్ హోమ్ ఒకటి ఉంది. మళ్ళీ ఇంకా కొన్ని ఓల్డేజ్ హోమ్
గోల్కొండ పోర్టు దగ్గర ఒకటి ఉందండి, ఆదర్శ్ అని ఒకటి ఉంది, ఓల్డ్ ఏజ్ హోము, ఆర్ఫనైజ్. మళ్ళీ ఇక్కడే గోల్కొండ దగ్గర ఇంకొక వృద్ధాశ్రమం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా పంపిస్తూ ఉంటానండి. ఇవన్నీ పండినవన్నీ వాళ్ళకే కదా నేను ఇచ్చేది, అదనమాట. మీరు ఎందుకంటే మధ్యలో చెప్పాను వంశీ గారి గురించి, ఒమేగా గురించి. అవుతుందండి అక్కడ ఆ మెషినరీ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ స్టార్ హోటల్ లాగా ఉంటుంది. మరి అట్లన్నప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అన్నెసరీ వెళ్ళి తిట్టి అసలు డబ్బే తెచ్చుకోకూడదండి. మనం మంచి ఆహారం తినండి. మీరు ప్రముఖ కెమికల్ ఫార్మింగ్ వదిలేసేసి న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చి న్యాచురల్ ఫార్మింగ్లో పండే పంట తినండి. ఈ డబ్బులు ఎందుకు వస్తాయి? చెప్పా కదా, నాకు తెలిసినప్పుడు హైదరాబాద్లో 10 హాస్పిటల్ ఉండి 78, 79 నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు. ఇవాళ వందల వేల హాస్పిటళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో. మరి ఎందుకు వస్తున్నాయి? ఇదంతా విషాహారాలు తినటం వలన వస్తున్నాయి. కాబట్టి మనం తినకుండా మంచి ఆహారం తింటే మంచిగా ఉంటుంది. మరి తెచ్చుకుంటాం ఎందుకు? హాస్పిటల్లో బరువు అవుతుందని బాధపడతాం ఎందుకు? అంటే సమర్థించను, కానీ మనం కూడా ఆలోచించాలి. అక్కడికి వెళ్ళినప్పుడు అవుతుంది. మీరు అట్ట కాకుండా ఉస్మానియాకో గాంధీకో వెళ్ళామనుకోండి, అంత కాదు, దానికి తగ్గట్టుగానే అవుతుంది. అది ఓకే. మీరేమనుకోవద్దు, నేను అన్నానని చెప్పానని ఫీల్ అవ్వద్దు. ఓకే, ఇది మనం ఇవాళ ఒమేగా హాస్పిటల్లో పేషెంట్స్ కోసం ఇట్లా 300 దాకా ప్యాకెట్లు రెడీ చేస్తున్నాం. ఇట్లా ఆల్రెడీ కారులో కొన్ని ఎక్కిచ్చేసేసాం, కొన్ని పెట్టేసాం. ఇప్పుడు ఇంకా మా వాళ్ళు పెడుతున్నారు. అట్లా క్రేట్లో సర్దేసేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పేషెంట్కి ఒక్కొక్కరికి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. పేషెంట్లకి వచ్చే వారం బసవ తారకంకి ఇచ్చేస్తామండి. ఈ వారం దీనికి అనమాట ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్కి. ఇది ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉచిత సలహా ఇచ్చానని ఏమనుకోవద్దండి, ఎందుకంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే అలాగవుతాయండి బిల్స్. ఎందుకంటే నేను ఆ ఒక మిషనరీ నేను చూశానండి, వెళ్ళి 5 కోట్ల నుంచి 10 కోట్లు ఉంటుందంటండి. అది దేశంలో ఎక్కడా లేదంట, ఏ క్యాన్సర్ హాస్పిటల్ లేవంట. అలాంటి మిషనరీ ఉంది ఒమేగాలో. అట్లా ఉంటుంది కాబట్టే అంత ఖర్చు అవుతుంది. కాబట్టి దాన్ని బట్టే బిల్లులు ఉంటాయి. మనం చూసి ఆలోచించి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ పళ్ళు ఒమేగాకి పేషెంట్ల కోసం పంచడానికి పంపిస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మన డిస్ట్రిబ్యూషన్లో పళ్ళ డిస్ట్రిబ్యూషన్లో ఈ ఒమేగాకి పంపించే పళ్ళు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.